హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మళ్ళీ నేను కయాకింగ్ చేయాలని మళ్ళీ ఇక్కడికి వచ్చిన. నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా వచ్చినారు. చూసినారా వెదర్ ఎంత ఎండగా ఉందో చూడండి. ఇప్పుడు ఈ వాటర్ దగ్గర మేము కయాకింగ్ చేస్తున్నాం. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న లొకేషన్లో వాటర్ లెవెల్ కొంచెం చిన్న ఉంది. ఎందుకంటే మేము టూ మెంబర్స్గా ట్రై చేస్తున్నాం కాబట్టి మరి పడతామా మరి మంచిగా ఉంటామో తెలియదు. కాబట్టి కొంచెం వాటర్ లెవెల్ తక్కువ ఉన్నదే చూసుకొని చేస్తున్నాం అనమాట. వెదర్ కూడా మాకు ఈరోజు ఫుల్ ఎంకరేజ్ చేస్తుంది అనమాట. అండ్ పొద్దంతా కొంచెం క్లౌడీగా ఉంది, బట్ ఇప్పుడు మాత్రం మంచి ఎండ ఉంది. సో మీరు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎందుకు చూస్తారు అంటే ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేద్దామా. ఇక్కడ ఇక మన కయాకింగ్ వారియర్స్ రెడీ అయిపోతున్నారు అనమాట. సో ఇది కనిపించడానికి అబ్బా ఎంత బాగా తిరుగుతున్నారు అనిపిస్తుంది, కానీ దాన్ని చేయడానికి తల ప్రాణం తోకకొస్తుంది. ఎందుకంటే అది ప్రాపర్గా చేస్తేనే వాటర్లో నిలుస్తుంది, లేదంటే మనం మునిగిపోతాం. సో పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ప్రతి దగ్గర ఎక్కడైతే ఎయిర్ ఫిలప్ చేయాలి అని పాయింట్స్ చూపిస్తారో అక్కడ ఖచ్చితంగా ఎయిర్ ఫిలప్ చేయాల్సిందే. అండ్ కొంచెం కూడా మనం ఏం కాదులే అని చెప్పి అలా వదిలేసినాం అనుకో, అది ప్రాపర్గా ఫ్లోట్ అవ్వదు అండ్ మనం కూడా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను లాస్ట్ టైం మీకు గుర్తుందా, నేను చెప్పాను కదా అది ఇప్పుడు ఏదైతే ఫిల్అప్ చేస్తున్నారో అది ఊరికే ఇరిగిపోతూ ఉందని చెప్పాను కదా. సో ఇప్పుడు మేము వేరేది ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఇది ఫ్లెక్సిటీ గేర్ అని, అంటే ఇది ఎయిర్ పంపే, బట్ ఇది మిషన్ ద్వారా రన్ అవుతుంది. విత్ ఇన్ వెరీ 2-3 మినిట్స్లో తొందరగా ఇదంతా ఫిల్అప్ అయిపోతుంది. అండ్ దాంతోపాటు మనకి డిఫరెంట్ 5 టైప్స్ ఆఫ్ నాజిల్స్ కూడా ఇచ్చినారనమాట. సో ఇది ఏంటంటే రీఛార్జ్ చేసుకొని వాడుకోవాలన్నమాట మనకి యూజ్ చేసుకోవాలన్నప్పుడు. ఇది నాట్ ఓన్లీ బోట్స్కే కాదు, బెలూన్స్కి ఇంకా కొంచెం పెద్ద పెద్ద థింగ్స్కి కూడా ఇది ఎయిర్ పంప్ చేసే కెపాసిటీ దీనికి ఉంది. చీమ వచ్చేసి ఏనుగుని కుట్టినట్టు అది ఎలా అయితే ఉంటుందో అలానే ఇంత చిన్న మిషన్ కయాకింగ్కి ఆక్సిజన్ ఇస్తుంది అనమాట. ఇక కింద పడి మీద పడి బోట్ని అయితే తయారు చేసి ఇక మన వారియర్స్ జై బోలో గణేష్ మహారాజ్కి జై అన్నట్టుగా తీసుకొని పోతున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే బ్యాలెన్సింగ్ చెక్ చేసుకుంటున్నారు అనమాట. అంటే వాటర్లో కూర్చున్నాక మరి అది కింద పడతామా మరి మంచిగా ఉంటామా ఏంది అనేసి వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు. ఇక వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత ఇక వాళ్ళు చాలా హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతారు అనమాట. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇది వీళ్ళిద్దరే కాదు, మళ్ళీ మేము మొత్తం 3 ట్రిప్స్ వేసినాం. ఆ 3 ట్రిప్స్ మీరు చూసి ఎంజాయ్ చేయాలని నేను అనుకుంటున్నాను. మాకు కూడా ఒక మెమరీగా ఈ వీడియో ఉంటుంది. వాళ్ళు పడితే మాత్రం ఫుల్ హైలైట్ ఉంటుంది, కానీ బాగానే వెళ్తున్నారు. రైడ్ ఏమంటారు దాన్ని తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా కయాక్ చేస్తున్నారు. కయాకింగ్ చేస్తున్నారు. సో మనం వాళ్ళని ఫాలో అవుదాం. యాక్చువల్గా ఏంటంటే మాకు ఫుల్ సమ్మర్ అనమాట. ఇక్కడ ఫుల్ ఎండలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూసినారా ఎదురుగా వేరే వాళ్ళు కూడా కయాకింగ్ చేస్తున్నారు. ఇక ఒకరికొకరు ఇక బాగున్నారా అని వాళ్ళ భాషల్లో పరిచయం చేసుకుంటున్నారు అనమాట. చాలా మంచిగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే నన్ను చూసారా, నేను బ్యాగ్ పట్టుకొని వాళ్ళ వెనకాల ఫాలో అవుతున్నాను. ఎందుకంటే ఇది ఎక్కడ పడితే అక్కడ బ్యాగ్ పెట్టలేం కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఆ బోట్ సైడ్కి పార్క్ అయింది, ఏంటా సంగతి అని చెప్పేసి చిన్న జోక్ వేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మా ఆయన ఫోన్ అడిగాడు, ఎందుకు నీకు ఫోను అందులో పడేసుకుంటావు అంటే మ్యూజిక్ పెట్టుకుంటూ నేను కయాకింగ్ చేసుకుంటా అని మరి చెప్పాడనమాట. సో అది అక్కడ జరిగిన కన్వర్జేషన్. ఇది ఇక సెకండ్ ట్రిప్ అనమాట. ఇంక ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఇప్పుడు మా ఫ్రెండ్ కూడా ఫస్ట్ టైమే కయాకింగ్. సో ఇంకా వాళ్ళు ఇప్పుడు సిద్ధమవుతున్నారు అనమాట. ఇంకా తనేం భయపడలేదు చెప్పాలంటే, మంచిగా ఇద్దరు ఎంజాయ్ చేశారు. యాక్చువల్గా నిజంగా చెప్తున్నాను, మాకు వెదర్ చాలా ఎంకరేజ్ చేసింది. లేకపోతే యాక్చువల్గా అయితే మార్నింగ్ నుంచి క్లౌడీ ఉంది. మేము ఎప్పుడు సన్నీ అవుతుందా అని మేము వెదర్ చూసుకుంటూనే ఉన్నాం. బట్ ఫార్చునేట్లీ మాకు కలిసి వచ్చింది వెదర్ కూడా. అండ్ మీరు కనుక చూసుకుంటే ఎంత మంచిగా ఉందంటే లొకేషన్ వైజ్ కూడా చూడండి, అక్కడ బాతులు కూడా
యాక్చువల్గా నిజంగా బాతులు అలా వస్తే మా బోట్స్ ముందుకు వస్తే బాతులకి ఎక్కడ తగులుకుంటాయి అని అనిపించింది నా టర్న్ వచ్చినప్పుడు. సో నా టర్న్ మళ్ళీ వచ్చింది. నేను వచ్చేసి అసలు ఏం చేయలేదు, గమ్మున ముందు కూర్చున్నాను. మొత్తం ఇంకా కయాకింగ్ అంతా మా హస్బెండే చేశాడనమాట. ఇక నాకేంటంటే కొంచెం సరిగా కూర్చోలేదు అందుకని, అండ్ అది ఎలా పట్టుకోవాలి ఏంటని మా హస్బెండ్ అక్కడ నాకు చెప్తున్నారనమాట. అండ్ చూసారు కదా ఎంతగానం ఎండ ఉందో, బట్ ఎంత ఎండ ఉన్నా కూడా చాలా బాగుంది, చాలా నచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి నా ఫోన్లో సెల్ఫీగా నేను వీడియో తీసుకున్నాను. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది. నేను లాస్ట్ 5 years క్రితం కేరళ వెళ్ళినప్పుడు ఇలానే నేను అంటే మేము అక్కడ బోట్ హౌస్లో ఉన్నాము. సేమ్ అలాంటి ఫీలింగ్ వచ్చింది. ఇంకా దానికన్నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇప్పుడు నేను మీకు సైడ్గా ఒక పిక్ కనిపిస్తుంది. ఆ పిక్చర్లో నేను మా మమ్మీ బోట్ హౌస్లో కూర్చొని ఫోటో దిగినాం అనమాట. సో సడన్గా ఇక్కడ కూర్చోగానే నాకు అవన్నీ గుర్తొచ్చేసాయి. ఇంకా మేమైతే అట్లా ముందు వరకు వెళ్ళి మళ్ళీ రివర్స్ కూడా వచ్చేసాం అనమాట. ఇక మాకు కూడా మళ్ళీ అట్లనే బాతులు ఎదురైనాయి. అక్కడ ఒక బాతు మాత్రం మాకు అడ్డంగా ఉంది, అది ఎక్కడ తగులుకుంటుందా అని ఒక భయం కూడా వేసింది. కానీ అది చాలా ఇంటెలిజెంట్ బాతు ఉన్నట్టుంది, పక్కకి వెళ్ళిపోయింది. ఇంకా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మేము కయాకింగ్ చేసే టైంలో వేరే ప్లేస్ నుంచి మేమున్న ప్లేస్కి ఒక లివింగ్ బోట్ అంటే రిమోట్ బోట్ ఇలా మనం ఉన్న దగ్గరకు వచ్చింది. అండ్ వీళ్ళు వచ్చేసి ఆ బోట్కి ఇంకో చిన్నది అటాచ్ చేసుకొని వాళ్ళు అలా ఆడుకుంటున్నారు అనమాట. ఎంత మంచిగా అనిపించిందో అది కూడా. చూసారు కదా ఈ వీడియో. మీ అందరికీ మీ ఫ్రెండ్స్తో ఇలానే వెళ్ళినప్పుడు మెమరీస్ గుర్తొచ్చాయా? గుర్తొస్తే కమెంట్ డౌన్. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నందుకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.